హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మత్తులో కౌగిల్లో బంధించిన భర్త పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే, అతన్ని చూడగానే సహస్ర ప్రాణం లేచి వచ్చింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, నమ్మలేని ఆనందం మరియు అంతులేని భద్రతా భావం. విక్రమ్ గారు అని ఆమె పెదాలు మెల్లగా గొనిగాయి. విక్రమ్ ఆ ఆకతాయిల్ని చూసి ఒక నవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వులో చావుకు ఆహ్వానం పలుకుతున్న భయంకరమైన కోపం దాగి ఉంది. ఎవర్రా మీరు? నా ముందుకొచ్చి నా దారికి అడ్డుపడ్డానికి ఎంత ధైర్యం మీకు? అని అడిగాడు రౌడీల్లో ఒకడు. విక్రమ్ వాడికి సమాధానం చెప్పలేదు. ఒక్క ఉదుట్న ముందుకు దూకి శాస్త్రాన్ని కామెంట్ చేసిన వాడి కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు. వాడి ముఖం మీద తన పిడికిలతో ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు వాడి నోట్లోంచి రక్తం చిమ్మింది. 2 పళ్ళు ఊడి కింద పడ్డాయి. వాడు గాల్లో గిరగిరా తిరిగి నేల మీద పడ్డాయి. మిగిలిన ముగ్గురు షాక్ నుంచి తేరుకొని జోబుల్లోంచి కత్తులు తీసి విక్రమ్ మీదకు దూకారు. విక్రమ్ అణువణువున ఒకటే ఆలోచన, నా భార్యను కమెంట్ చేశారా, నా సహస్ర కంట కన్నీరు తెప్పించారా అన్న ఆవేశం అతనిలో ఒక మృగాన్ని నిద్రలేపింది. ఒక్కొక్కరిని ఎముకలు విరిగేలా కొడుతున్నాడు విక్రమ్. ఒకడి చెయ్యి విరిచేశాడు. ఇంకొకటిని ఎత్తి పక్కన ఉన్న గోడకేసి కొట్టాడు. ఆ సందు మొత్తం వాళ్ళ అర్తనాదాలతో నిండిపోయింది. కేవలం 2 నిమిషాల్లో ఆ 4 రౌడీలు నెత్తురోడుతూ విక్రమ్ కాళ్ళ దగ్గర కుక్కల్లా పడి ఉన్నారు. సహస్ర ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తుంది. ఎప్పుడు తన్ను కసురుకునే విక్రమ్లో తను రక్షించే దేవుణ్ణి చూస్తుంది. విక్రమ్ రొప్పుతూ జోబులోంచి రుమాల తీసి చేతులకు ఉన్న వాళ్ళ రక్తాన్ని తుడుచుకున్నాడు. వాళ్ళలో ఒకడు జుట్టు పట్టుకుని పైకి లేపాడు. చెప్పండ్రా, ఎవరు మిమ్మల్ని పంపింది? నా భార్య జోలికి వస్తే ప్రాణాలతో పాతాళంలో పాతేస్తాను అని మీకు తెలియదా? ఎవరు చెప్పారు మీకు ఈవిడ ఒంటరిది అని? చెప్పకపోతే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని గర్జించాడు విక్రమ్. వాడు భయంతో వణికిపోతూ చేతులు జోడించాడు. వదిలేయండి సార్, మాకు తెలియదు సార్, ఆమె మీ భార్య అని. మమ్మల్ని భైరవన్న పంపాడు. ఎవరో మాయనావిడ సుపారిచ్చిందట సా. ఈవిని భయపెట్టి సిటీ నుంచి పంపించేయమని చెప్పింది. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి అంటూ కాళ్ళ మీద పడ్డారు. మాయ పేరు వినగానే విక్రమ్ కళ్ళు రెట్టింపు ఎర్రబడ్డాయి. తన ఇంట్లో ఉన్న పామె తన సహస్రం మీద కాటు వేయడానికి కుట్ర పన్నిందని అర్థమైంది. విక్రమ్ వాణ్ణి గట్టిగా తన్ని, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తాను, పారిపోండి అని అరిచాడు. వాళ్ళు 4వ ప్రాణంతో పరిగెత్తారు. అంతా ప్రశాంతంగా మారాక విక్రమ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. గోడ కానుకొని వణుకుతూ 2 చేతులతో కన్నీళ్ళు తుడుచుకుంటున్న సహస్రం చూశాడు. విక్రమ్ గుండెల్లో ఏదో అలచడి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. సహస్ర అని ఎంతో మృదువుగా ప్రేమగా పిలిచాడు. ఇన్నాళ్ళు కఠినంగా పలికిన ఆ పెదవులు మొదటిసారి ఆమె పేరును అంత సున్నితంగా పలికాయి. ఆ పిలుపు వినగానే సహస్ర ఇక తన్ను తాను ఆపుకోలేకపోయింది. అప్పటిదాకా ఆపుకున్న భయం, దుఃఖం ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చాయి. ఒక్క అడుగు ముందుకు వేసి ఆ మంతం విక్రమ్ ఛాతి మీద వాలిపోయి 2 చేతులతో అతన్ని గట్టిగా చుట్టేసి చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. విక్రమ్ ఊహించని ఈ పరిణామానికి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. కానీ మరుక్షణం అతని 2 చేతులు సహస్రను ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్నాయి. తన కౌగిల్లో బందీ అయిన తన భార్య తల మీద నెమ్మదిగా నిమిరాడు. ఆమె కన్నీళ్లు అతడి షర్ట్ను తడుపుతూ ఉంటే ఆ కన్నీళ్ల వెచ్చదనంలో అతని మనసులో ఉన్న గతపు గాయాలన్నీ శాశ్వతంగా కరిగిపోవటం మొదలయ్యాయి. నేనున్నాను సహస్ర, ఇకపై నీకు ఏ కష్టం రానివ్వను, నన్ను క్షమించు అని ఆమె చెవి దగ్గర మెల్లగా గొనిగాడు విక్రమ్. చీకటి సందులో ఆ చలిగాల్లో ఇద్దరి మధ్య ఉన్న దూరం అపార్థాల గోడ బద్దలైపోయాయి. కానీ విక్రమ్కు తెలుసు, ఇంట్లో ఉన్న మాయ ఆట కట్టించవలసిన సమయం ఆసన్నమైందని. ఆ చీకటి సందులో వీస్తున్న చలిగాల్లో సమయం స్తంభించకపోయినట్టు అనిపించింది. విక్రమ్ విశాలమైన వక్షస్థలం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్న సహస్రకు ఆ క్షణంలో ప్రపంచం అంతా శూన్యమై కేవలం అతడి గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఇన్నాళ్ళు తన ఉనికిని అసహించుకున్న భర్త, తను శత్రువులా చూసిన మనిషి
ఈరోజు ప్రాణాలకు తెగించి తన్ను కాపాడడం ఆ మనసులో అంతులేని ఆశ్చర్యాన్ని, అదే సమయంలో ఒక వింతైన భద్రతా భావాన్ని నింపింది. విక్రమ్ 2 చేతులు శాస్త్రాన్ని చాలా మృదువుగా, దేవుడి ప్రతిమను పట్టుకున్నంత సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. ఆమె కన్నీళ్లు అతడి గుండెను తడుపుతూ ఉంటే, ఆ వెచ్చదనంలో విక్రమ్కు ఇన్నాళ్ళు తన కళ్ళకు కమ్మిన అహంకార పొర పూర్తిగా కరిగిపోయినట్టు అనిపించింది. కొన్ని నిమిషాల పాటు ఆ నిశ్శబ్ద రోదన అలాగే కొనసాగింది. నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చిన సహస్రం తను విక్రమ్ కౌగిల్లో బందీ అయి ఉన్నానన్న స్పృహ రాగానే ఉలిక్కిపడింది. ఆ మాంతం వెనక్కి తగ్గి కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుంది. ఆ ముఖంలో భయంతో పాటు చిన్న సిగ్గు, అయోమయం కలగలిసి ఉన్నాయి. విక్రమ్ ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. సహస్ర అన్నాడు ఎంతో ఆదరతగా. ఇంకా భయపడుతున్నావా? నేనున్నాను కదా, ఇకపై నీ మీద చిన్ని మట్టి కణం పన్నా సహించేదే లేదు. రా, ఇంటికి వెళ్ళిపోదాం, కారెక్కు అంటూ ఆమె చేయి పట్టుకోవడానికి చేయి చాపాడు. కానీ సహస్ర ఒక్క అడుగు వెనక్కి వేసింది. విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. వద్దు విక్రమ్ గారు. సహస్ర గొంతు వణుకుతుంది, కానీ అందులో స్థిరత్వం ఉంది. మీరీరోజు నా ప్రాణాలు కాపాడారు, నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అందుకు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. కానీ నా ఇంటికి తిరిగి రాలేను. విక్రమ్ గుండెలో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఎందుకు సహస్ర? నన్నింకా క్షమించలేదా? నేను చేసిన తప్పులు నాకు తెలిసొచ్చాయి. నిన్ను ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది. నన్నొక్కసారి క్షమించు అని బతమలాడుతున్నట్టు అడిగాడు. సహస్ర కళ్ళలోకి సూటిగా చూసింది. ఇది క్షమించటం, క్షమించకపోవటం గురించి కాదు విక్రమ్ గారు. ఆ ఇంట్లో నా స్థానం ఎప్పుడూ చెరిగిపోయింది. మీ ప్రాణమైన మాయగారు ఆ ఇంట్లో ఉన్నారు. ఆమె కోసం మీరు ఎదురు చూశారు. ఆమె రాగానే నా దారి నేను చూసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తే అది ముగ్గురు జీవితాలను నరకం చేస్తుంది. నాకు ఈ ప్రశాంతత చాలు. నా దారిన నన్ను బతకనివ్వండి అని 2 చేతులు జోడించి నమస్కరించింది. విక్రమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను చేసిన గాయాలు ఎంత లోతైనవో అతడికి ఇప్పుడు తెలుస్తుంది. మాయ గురించి నేను చూసుకుంటాను సహస్రం. ఆ అసలు రూపం ఏంటో నాకు తెలిసిపోయింది. నీ మీద ఈ దాడి చేయించింది కూడా ఆ మాయ అని ఆ రౌడీలు ఒప్పుకున్నారు. ఇక ఆమె ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. ప్లీజ్ నా మాట విను అన్నాడు విక్రమ్. సహస్ర పెదవుల మీద ఒక చిన్న చేదు నవ్వు వాలింది. చూసారా విక్రమ్ గారు, నా వల్ల మళ్ళీ మీకు మీ ప్రేయసికి మధ్య గొడవలు వస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య నేను ఒక అడ్డుగోడలా మారటం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను నా హాస్టల్ దగ్గర వదిలేయండి, లేదంటే నేనే నడిచి వెళ్ళిపోతాను. సహస్ర పట్టుదల చూసి విక్రమ్కు ఇక బలవంతం చేయటం ఇష్టం లేకపోయింది. ఆమెను మరింత ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. సరే, కారెక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి కార్ డోర్ తీశాడు. మౌనంగా ఇద్దరు కారులో కూర్చున్నారు. హాస్టల్ వచ్చేదాకా ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. కానీ ఆ నిశ్శబ్దంలోని వందల మాటలు, వేల భావాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హాస్టల్ గేట్ దగ్గర కారు ఆగింది. సహస్ర దిగి ఒక్కసారి విక్రమ్ వైపు చూసి థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయిన విక్రమ్ గుండెలో ఆమెను మళ్ళీ తన జీవితంలోకి ఎలాగైనా తీసుకురావాలన్న బలమైన సంకల్పం పుట్టింది. కారును ఇంటివైపు పోనిచ్చాడు. విక్రమ్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు దాటింది. వాతావరణం గంభీరంగా ఉంది. విక్రమ్ అడుగులు ఇంట్లోకి పడగానే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న మాయ పరుగున వచ్చి అతన్ని హత్తుకోబోయింది. విక్రమ్, ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? చూడు, నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాను అంటూ వయ్యారంగా ఉలకబోసింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో పట్టుకుని కొంచెం దూరంగా నెట్టాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు, కానీ కళ్ళల్లో మాత్రం ఒక మంచు తుఫాను దాగి ఉంది. ఏమైంది విక్రమ్, ఎందుకలా ఉన్నావు? మాయ కొంచెం అనుమానంగా అనిపించింది. విక్రమ్ సోఫాలో కూర్చొని కాలి మీద కాలు వేసుకుని మాయ వైపు చాలా నిస్తంగా చూశాడు. మాయ ఒక మనిషి ఎంత నీచానికి దిగజారగలడో నాకు ఈరోజు తెలిసింది. నా కోసం వదిలేసి వెళ్ళిన ప్రేమ కోసం
నువ్వెంతకైనా తెగిస్తావని నాకిప్పుడే అర్థమైంది అన్నాడు వ్యంగ్యంగా. మాయ గుండె వేగం పెరిగింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు విక్రమ్. విక్రమ్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో అసహ్యం స్పష్టంగా తెలుస్తుంది. అర్థం కావటం లేదా? అయితే నేను వివరిస్తాను. ఒక చిన్న పల్లెటూరి పిల్ల, ఏ దిక్కు లేకుండా, భర్త కూడా తోడు లేక, ఒంటరిగా ఒక హాస్టల్లో ఉంటూ స్కూల్లో పనిచేసుకున్న ఒక అమాయకురాలు. ఆమంటే నీకు ఎందుకంత భయం మాయా? ఆమె నీకెంత పెద్ద శత్రువు అయిపోయింది. ఆ మాట వినగానే మాయ ముఖం పాలిపోయింది. భైరవ్ గాడి ప్లాన్ ఫెయిల్ అయిందా? వాళ్ళు విక్రమ్కు దొరికిపోయారా అన్న భయం ఆమెను వణికించింది. అయినా సరే పంటి బిగువున ధైర్యం తెచ్చుకొని అమాయకంగా నటించటం మొదలుపెట్టింది. ఆ శాస్త్ర గురించా నువ్వు మాట్లాడేది? నాకెందుకు భయం విక్రమ్? అయినా ఆవిడ గురించి ఇప్పుడు మన మధ్య చర్చ ఎందుకు? ఆ టాపిక్ వదిలే అంటూ మాట మార్చడానికి ప్రయత్నించింది. వదిలేయాలా? విక్రమ్ గొంతు స్థాయి పెరిగింది. ఒక్కసారిగా పైకి లేచి ఆ ముందు నిలబడ్డాడు. నా భార్య మీద రౌడీలను ఉసిగొల్పి ఆమె ఆత్మగౌరవాన్ని నాశనం చేయాలని కుట్ర పని నిన్ను వదిలేయాలా? భైరవ్ గాడికి సుపారీ ఇచ్చింది నువ్వేనని వాళ్ళే నా కాళ్ళ మీద పడి మొత్తుకున్నారు మాయా. ఎంతకు తెగించావే నువ్వు? గర్జించాడు విక్రమ్. ఆ అరుపుకు పైనుంచి అన్నపూర్ణమ్మ గారు కంగారుగా మెట్లు దిగి కిందికి వచ్చారు. ఏంటి విక్రమ్, ఏమైంది? ఆ మాయ ఏం చేసింది నా కోడల్ని అని ఆదుర్తగా అడిగారు. విక్రమ్ తల్లివైపు చూసి, నీ కోడలికి ఏమీ కాలేదమ్మా. ఆ దేవుడి దయ వల్ల నేను సరైన సమయానికి వెళ్ళి ఆమెను కాపాడాను. కానీ రాక్షసి నా సహస్రను సిటీ నుంచి పంపించడానికి రౌడీలతో దాడి చేయించింది అని చెప్పాడు. అన్నపూర్ణ కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. కోపంగా వచ్చి మాయ చెంప మీద చెల్మని ఒకటి లాగించింది. ఎంత పాపాత్మురాలి నువ్వు! మా ఇంట్లో ఉంటూ నా కొడుకు పంచన చేరి నా కోడలి ప్రాణాలకే ఎసరు పెడతావా? ఆడదానివై ఉండి ఇంకో ఆడపిల్ల శీలాన్ని బజార్ని కీడుస్తావా? చీ, నీ బతుకు చెడా అని శాపనార్థాలు పెట్టారు అన్నపూర్ణ. మాయ చెంప పట్టుకుని ఆక్రోశంగా విక్రమ్ వైపు చూసింది. దెబ్బతిన్న పాములా బుసలు కొడుతూ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. అవును, నేనే చేయించాను. ఎందుకు చేయించకూడదు? నా స్థానాన్ని ఆక్రమించిన ఆ పల్లెటూరు పిల్లను నేనెందుకు సహించాలి? విక్రమ్ నావాడు. నా డబ్బు, నా ఆస్తి, నా స్టేటస్ అన్నీ వాడి దగ్గర ఉన్నాయి. అవన్నీ నాకు దక్కాలంటే ఆ శాస్త్ర అడ్డు తొలగాలి కదా అని అరిచింది మాయా. విక్రమ్ చప్పట్లు కొట్టాడు. వావ్, ఫైనల్గా నీ నోటి నుంచి నిజం బయటకు వచ్చింది. నా డబ్బు, నా ఆస్తి, నా స్టేటస్, అంతేకాని ఎక్కడ నా ప్రేమ అని మాత్రం రాలేదు కదా మాయా. నీకు కావాల్సింది నేను కాదు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా హోదా. విక్రమ్ మాటలకు మాయ అవాక్కైంది. నువ్వు నన్ను ప్రేమించలేదు మాయా. నేను ఎప్పుడైతే ఆస్తి లేకుండా రోడ్డున పడతాను అని నీకు భయం వేసిందో, నా కష్టకాలంలో నన్ను వదిలేసి వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర అంతా సెట్ అయిందని తిరిగి వచ్చావు. కానీ శాస్త్ర అలా కాదు. నేను ఆమెను రోజు తిట్టినా, సూటిపోటి మాటలతో హింసించినా, ఒక భార్యగా నా బాగోగులు చూసుకుంది. డైరీలో తన బాధను రాసుకుంది. కానీ ఏ నాన్న నన్ను ఎదురు తిరిగి ఒక మాట అనలేదు. నా ప్రాణానికి ప్రమాదం లేదని తెలిసాక తనిక్కడి నుంచి వెళ్ళిపోయినా నాకు ప్రశాంతత ఉంటుందనుకొని ₹1 కూడా తీసుకోకుండా తన దారిన తను వెళ్ళింది. ఆమె నిస్వార్థం ముందు నీ స్వార్థం ఒక మురుగు కాలువ లాంటిది మాయా అని కఠినంగా తేల్చెప్పాడు విక్రమ్. మాయకు అవమానంతో ముఖం కందిపోయింది. విక్రమ్, నువ్వు ఆ పల్లెటూరు పిల్లను వెనుకేసుకుని వస్తున్నావా? నా ప్రేమని శంకిస్తున్నావా? ప్రేమ అనే పదం నీ నోటి వెంట వస్తే ఆ పదం కూడా సిగ్గుపడుతుంది మాయా. ఇది నా చివరి మాట. ఇప్పుడే ఇదే క్షణంలో నీ బట్టలు సర్దుకొని నా ఇల్లు విడిచి వెళ్ళిపో. ఇంకోసారి నా ఇంటి గుమ్మం తొక్కడానికి ప్రయత్నించినాం, లేదా నా సహస్ర దరిదాపుల్లోకి వెళ్ళినా నేను జైలు పాలు చేస్తాను. గెట్ అవుట్ అని గుమ్మం వైపు చేయి చూపించాడు విక్రమ్. మాయకు కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. తాను ఆడిన ఆటలో తానే చిత్తుగా ఓడిపోయినని ఆమెకు అర్థమైంది. విక్రమ్ కళ్ళల్లో తన పట్ల ఎలాంటి జాలి లేదని స్పష్టమైంది. పళ్ళు కొరుకుతూ, నన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నావు కదా విక్రమ్.
దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు. ఆ సహస్రాతో నువ్వు ఇలా సంతోషంగా ఉంటావో నేను కూడా చూస్తాను అని పగతో రగిలిపోతూ తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని విసురుగా ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఇంట్లో పట్టిన ఒక పెద్ద దరిద్రం వదిలిపోయినట్లు అనిపించింది అన్నపూర్ణకు. సంతోషంగా విక్రమ్ దగ్గరకు వెళ్ళి అతడి భుజం నిమిరింది. చాలా మంచి పని చేశావురా విక్రమ్. కనీసం ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు అన్నపూర్ణ. కానీ విక్రమ్ కళ్ళల్లో ఆనందం లేదు. నేరుగా వెళ్ళి సోఫాలో కూలబడి 2 చేతులతో తల పట్టుకున్నాడు. అతడి కళ్ళ వెంబడి కన్నీళ్లు జారుతున్నాయి. కళ్ళు తెరుచుకున్నాయమ్మా, కానీ ఏం ప్రయోజనం? ఎవరి కోసమైతే ఈ ఇంటిని శుభ్రం చేశాను ఆ మహాలక్ష్మి ఇంటికి రానని చెప్పేసింది. ఆమెను ఎంత బతిమలాడుకున్నా రానంది. ఆ మనసు నేను చేసిన గాయాలతో పూర్తిగా ముక్కలైపోయింది. ఇప్పుడు నేను ఆమెను ఎలా తిరిగి తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని చిన్న పిల్లాళ్ళ తల్లి ముందు బోర్న విలపించాడు విక్రమ్. అన్నపూర్ణ కొడుకు పక్కన కూర్చుని అతడి కన్నీళ్ళు తుడిచింది. ఏడవకు విక్రమ్, ఆడపిల్ల మనసు ఒక పువ్వు లాంటిదిరా. నువ్వు నీ అహంకారంతో పంతంతో ఆ పువ్వు నలిపేశావు. ఇప్పుడు అది మళ్ళీ వికసించాలంటే దానికి సమయం పడుతుంది. నీ ప్రేమ అనే నీరు, నీ సహనం అనే ఎండ తగిలితేనే ఆ పువ్వు మళ్ళీ చిగురిస్తుంది. ఆమెను బలవంతంగా తీసుకురావాలని చూడకు. ఆ మనసు గెలుచుకో. తన తండ్రి బలవంతం చేశాడని అప్పట్లో ఆమె అంగీకరించింది. కానీ ఇప్పుడు నువ్వు నీ నిస్వార్థమైన ప్రేమతో ఆమెను ఒప్పించాలి. ఒక భార్యగా ఆమెను గెలుచుకునే బాధ్యత ఇప్పుడు నీదే అని ధైర్యం చెప్పింది అన్నపూర్ణ. తల్లి మాటలు విక్రమ్కు కొత్త శక్తినిచ్చాయి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. నేను చేసిన గాయాలను నా ప్రేమతోనే మానుపుతాను. శాస్త్రను మళ్ళీ ఇంటి మహారాణి చేస్తాను. దీనికోసం ఎంతైనా నిరీక్షిస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం శాస్త్ర స్కూల్లో ఉంది. రాత్రి జరిగిన సంఘటన ఇంకా ఆమె కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. విక్రమ్ తన్ను కాపాడిన తీరు, ఆ చీకట్లో తన్ను గుండెలకు హత్తుకున్న వైనం గుర్తుకు రాగానే ఆమె బుగ్గలు అప్రయత్నంగా ఎర్రబడుతున్నాయి. కానీ వెంటనే మాయ గుర్తుకు రావడంతో ఒక నిట్టూరు పిడిచి తన పనిలో పడిపోయింది. క్లాస్ రూమ్లో పాఠం చెబుతూ ఉండగా స్కూల్ ప్యూన్ వచ్చి, శాస్త్ర టీచర్ గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు అని చెప్పారు. శాస్త్ర కాస్త కంగారుగా ప్రిన్సిపల్ క్యాబిన్లోకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్, నన్ను పిలిచారా అని అడిగింది. ప్రిన్సిపల్ చిరునవ్వుతో, రండి శాస్త్ర గారు, కూర్చోండి. మీకు గుడ్ న్యూస్. మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎవరో ఒక దాత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఆ విరాళంతో మన స్కూల్కి కొత్త బస్సులు, పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాదు టీచర్లందరి జీతాలు కూడా రెట్టింపు చేయమని ఆ దాత షరతు పెట్టాడు. కాబట్టి ఈ నెల నుంచి మీ జీతం 10,000 కాదు 20,000 అని ఎంతో సంతోషంగా చెప్పారు. శాస్త్ర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. నిజంగానా సార్? అంత పెద్ద మనసున్న దాత ఎవరు సార్ అని అడిగింది. ఆయన పేరు చెప్పొద్దని కండిషన్ పెట్టారు శాస్త్ర గారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి అన్నాడు ప్రిన్సిపల్. శాస్త్ర సంతోషంగా బయటకు వచ్చింది. జీతం పెరగటం ఆమెకెంత ఊరటనిచ్చింది. ఈ దేవుడు ఎవరు తల్లి, నాకెంత పెద్ద సాయం చేశాడు అని మనస్సులోనే ఆ దేవుడికి దండం పెట్టుకుంది. ఆ అజ్ఞాత దాత మరెవరో కాదు, తన భర్త విక్రమ్ అని ఆమెకు తెలియదు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో శాస్త్ర తన డబ్బా తెరుచుకొని భోజనం చేస్తూ ఉండగా చింటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి చేతిలో ఒక అందమైన గులాబీ పువ్వు ఉంది. టీచర్ మీకోసం అంటూ ఆ పువ్వును శాస్త్రకు అందించాడు. శాస్త్ర మురిసిపోతూ ఆ పువ్వును తీసుకుంది. వావ్, చాలా బాగుంది చింటూ, ఎక్కడి నుంచి తెచ్చావిదంతా అని అడిగింది. బయట గేట్ దగ్గర ఒక పెద్ద అంకుల్ ఉన్న టీచర్. ఆ అంకుల్ నన్ను పిలిచి ఈ పువ్వు మీకు ఇవ్వమని చెప్పారు. ఇది ఇస్తే మీకు చాలా ఇష్టమట కదా అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు చింటూ. శాస్త్ర ఉలిక్కిపడింది. గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. బయట గేట్ దగ్గర అంకుల్ పువ్వు ఇవ్వటమేంటి? వేగంగా లేచి స్కూల్ గేటు వైపు నడిచింది. గేటు బయట ఎవరు లేరు. కానీ ఎదురుగా వెళ్తున్న విక్రమ్ కారు మాత్రం ఆమె కనిపించింది. ఆ కారును గుర్తుపట్టగానే శాస్త్ర గుండెలో ఏదో తెలియని సంతోషపు కెరటం ఎగసిపడింది. చేతిలో ఉన్న
గులాబ్ పువ్వు వైపు చూసింది. ముళ్ళ మధ్య ఉన్న గులాబీ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో విక్రమ్ పంపుతున్న ఈ ప్రేమ కూడా ఆమెకంతే స్వచ్ఛంగా అనిపించింది. విక్రమ్ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కోసం ఇక్కడ దాకా వచ్చి పువ్వు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది? నన్ను మళ్ళీ మీ మాయలో పడేయకండి అని తన్ను తాను వారించుకోవడానికి ప్రయత్నించినాం. ఆమె పెదవుల మీద మొలకెత్తిన ఆ చిరునవ్వును మాత్రం ఆపలేకపోయిన సహస్రం. మరోవైపు కారు నడుపుతున్న విక్రమ్ ముఖంలో అంతులేని ప్రశాంతత. ఇది కేవలం మొదలు మాత్రమే సహస్ర. నీ ప్రతి ఉదయాన్ని, నీ ప్రతి క్షణాన్ని సంతోషంతో నింపడమే ఇక నా జీవిత లక్ష్యం. నీ మనసులోని మంచు కరిగే వరకు ఈ విక్రమ్ నీ వెంటే ఉంటాడు అని మనసులో ప్రతిజ్ఞ చేశాడు. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సహస్ర జీవితంలోకి వసంతం అడుగుపెట్టినట్టుగా ప్రతిరోజు ఏదో కొత్త సంతోషం ఆమె తలుపు తడుతుంది. విక్రమ్ పంపిన ఆ ఎర్రటి గులాబీ ఆమె డైరీ పేజీల్లో ఒక తీపి జ్ఞాపకంగా ఒదిగిపోయింది. ఆ సంఘటన తర్వాత విక్రమ్ నేరుగా ఆ ముందుకు రాలేదు, కానీ అతడి అదృశ్య స్పర్శ మాత్రం ఆమె ప్రతి అడుగులోనూ రక్షణగా నిలుస్తుంది. ఉదయం స్కూల్కి వెళ్లే దారిలో ఎండ తగలకుండా ఆ వీధి నిండా చెట్ల కొమ్మలను నీడగా మార్చేలా ఏర్పాట్లు చేయడం, ఆమె క్లాసులోని పిల్లలందరికీ ఉచితంగా రంగుల పుస్తకాలు, బ్యాగులు అనామకంగా పంపించడం, హాస్టల్లో శారదమ్మకు తెలియకుండానే కొత్త పరుపులు, మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ విక్రమ్ పనులే అని శాస్త్రం మనసుకు తెలుసు. రోజు ఎవరు చూడని సమయంలో ఎక్కడొక మూల ఆగి ఉన్న విక్రమ్ కారు అద్దం వెనక నుంచి తన్ను అనుసరిస్తున్న అతడి చూపులు ఆమెను వెచ్చగా తాకుతున్నాయి. నన్నింతలా ద్వేషించిన మనుషులు ఇంత ప్రేమ, నా కన్నీటి విలువ ఆయనకు అర్థమైందా? లేక ఇదంతా నా మీద జాలితో చేస్తున్నారా అని శాస్త్ర మనసు పదే పదే ప్రశ్నించుకుంటుంది. జాలిని ప్రేమగా పొరబడకూడదని ఆమె తన్ను తాను కట్టడి చేసుకుంటుంది. ఆదివారం ఉదయం స్కూల్కి సెలవు కావడంతో శాస్త్ర హాస్టల్లోనే ఉంది. తన గదిని శుభ్రం చేసుకుని బట్టలు ఆరవేసుకుని కిందకు వచ్చింది. హాస్టల్ హాల్లో శారదమ్మ గారితో ఎవరో మాట్లాడుతున్నారు. ఆ గొంతు వినగానే శాస్త్ర గుండె ఆనందంతో ఉప్పొంగింది. పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్నారు అన్నపూర్ణ. ఆమె చేతిలో 2 పెద్ద క్యారియన్ డబ్బాలున్నాయి. శాస్త్రం చూడగానే అన్నపూర్ణమ్మ కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. శాస్త్ర అని 2 చేతులు చాపారు. అత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నపూర్ణమ్మని గట్టిగా హత్తుకుని సహస్రం. ఇన్నాళ్ళు తన మనసులో అణుచుకున్న బాధ, ఒంటరితనం అంతా కౌగిల్లో కరిగిపోయాయి. ఇద్దరు కొంతసేపు ఏడ్చుకున్నారు. ఎలా ఉన్నావు తల్లి? ఎంత కష్టపడుతున్నావు? ఈ వారం రోజుల్లో సగం అయిపోయావు. ఈ అత్తయ్య గుర్తుకు రాలేదా నీకు? ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదమ్మా అని ఆప్యాయంగా మందలించారు అన్నపూర్ణ. శాస్త్ర కన్నీళ్ళు తుడుచుకుంటూ, మీరు నాకెప్పుడు గుర్తే అత్తయ్య. కానీ ఆ ఇంట్లో మాయగారు ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే అది మళ్ళీ విక్రమ్ గారికి కోపం తెప్పిస్తుందేమోనని భయపడ్డాను. ఆయన సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను అంది నెమ్మదిగా. ఆ మాట వినగానే అన్నపూర్ణ చిన్నగా నవ్వారు. ఆమె కళ్ళు తుడుచుకొని శాస్త్ర బుగ్గ నిమిరారు. పిచ్చి తల్లి, ఆ ఇంట్లో ఇప్పుడు మాయ లేదు. దాన్ని గెంటేసి వారం రోజులు అవుతుంది. శాస్త్ర ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. మాయగారిని పంపించేశారా? ఎందుకు అత్తయ్యా? విక్రమ్ గారికి ఆమె అంటే ప్రాణం కదా. నా వల్లే ఇదంతా జరిగిందా అని కంగారు పడింది. నీ వల్ల కాదు సహస్ర, మాయ స్వార్థం వల్ల. ఆ రోజు రాత్రి నీ మీద రౌడీలతో దాడి చేయించింది మాయే. ఆ విషయం విక్రమ్కి స్వయంగా ఆ రౌడీలు చెప్పారు. దానికి ఆస్తి మీద ఉన్న ఆశ చూసి విక్రమ్ అసహించుకొని దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాడు. విక్రమ్ ఇప్పుడు మునుపటి విక్రమ్ కా సహస్రం. వాడు పూర్తిగా మారిపోయాడు అని చెప్పారు అన్నపూర్ణ. సహస్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన మీద దాడి చేయించింది మాయేనా? అంత నీచానికి ఎలా ఒడిగట్టింది అన్న ఆశ్చర్యం ఒకవైపు, విక్రమ్ తనకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి మాయను పంపించేశారన్న వార్త మరోవైపు ఆ మనసును కుదిపేశాయి. అన్నపూర్ణ క్యారెట్ డబ్బాలు తెరుస్తూ, చూడు తల్లి, నీకు ఇష్టమని నేను స్వయంగా గోంగూర పచ్చడి, పులిహోర చేసి తీసుకువచ్చాను. రా వచ్చి తిను అంటూ ఆమెకు స్వయంగా ముద్దలు కలిపి తినిపించడం మొదలుపెట్టారు. శాస్త్ర
ఆ ముద్దలు తింటూ ఎమోషనల్ అయిపోయింది. అత్తయ్య, మీరు నా కోసం ఇంత దూరం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మాత్రమే కాదు సహస్రం, ఆ ఇంట్లో ప్రతి అణువు నీ కోసమే ఎదురు చూస్తుంది. ముఖ్యంగా విక్రమ్ పరిస్థితి చూస్తే నాకు జాలేస్తుంది. నీ డైరీని ప్రాణంగా గుండెలకు హత్తుకుని రోజు నిద్రపోతున్నాడు. రోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి పిచ్చి వాళ్ళ నీ చుట్టూనే తిరుగుతున్నాడు. నీ మీద ప్రేమతో వారు రగిలిపోతున్నాడు. నన్ను అడగకుండానే ఆ దేవుడు వాడి కళ్ళు తెరిపించాడు. సహస్ర, వాడిని క్షమించు తల్లి. గతం మర్చిపోయి మళ్ళీ నా కోడలిగా ఇంటికి వచ్చి నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అన్నపూర్ణ బతిమలాడుకున్నారు. సహస్ర చేతులు ఆగిపోయాయి. ఆ ముఖంలో ఆలోచన, కొంత ఆవేదన. నెమ్మదిగా చేతులు కడుక్కొని వచ్చి అన్నపూర్ణ పక్కన కూర్చుంది. అత్తయ్య, విక్రమ్ గారిలో వచ్చిన ఈ మార్పు నాకు సంతోషమే. ఆయన నన్ను రక్షించిన రోజే ఆయన మీద నాకున్న కోపం పోయింది. కానీ ఒక బంధం అంటే కేవలం క్షమించడం మాత్రమే కాదు కదా అత్తయ్య. ఇన్నాళ్ళు ఆయన నన్ను అసహించుకున్నాడు, నా ఉనికిని ప్రశ్నించాడు. ఇప్పుడు మాయ చేసిన తప్పు వల్ల నేను మంచిదాన్ని అని ఆయన కనిపిస్తుంది. కానీ రేపు ఇంకేదైనా జరిగితే నా మీద ఆయనకు నమ్మకం ఉంటుందా? విరిగిన దారాన్ని ముడి వేయొచ్చు, కానీ ఆ ముడి జీవితాంతం కనిపిస్తూనే ఉంటుంది అత్తయ్య. అన్నపూర్ణకు సహస్ర మాటల్లోని వాస్తవం అర్థమైంది. గాయం చేసిన వాడు తేలిగ్గా మర్చిపోతారేమో, కానీ గాయపడిన మనసు ఆ నొప్పి పోవడానికి సమయం పడుతుంది. విక్రమ్ గారు నన్ను నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆయన కాస్త సమయం ఇవ్వండి అత్తయ్య. నా మనసులో ఆయన పట్ల ఎప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ భార్యగా నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కాలంటే నా మనసులోని భయాలన్నీ తొలగిపోవాలి. నన్ను బలవంతం చేయకండి అత్తయ్య అని కన్నీళ్లతో ప్రాధేయపడింది సహస్రం. అన్నపూర్ణ ఒక నిట్టూరు పిడిచి, సరే తల్లి, నీ ఇష్టం. నీ మనసు గాయపడిందని నాకు తెలుసు. నీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో. నా కొడుకు నీ ప్రేమను గెలుచుకుంటాడన్న నమ్మకం నాకుంది. నేను వస్తానని చెప్పి సహస్ర నుదుటి మీద ముద్దు పెట్టి వెనుదిరిగారు. సహస్ర అన్నపూర్ణ వెళ్లే వైపు చూస్తూ నిలబడింది. ఆ మనసులో ఒకటే ఊగిసలాట. నేను చేసింది కరెక్టేనా? ఆయన్ని దూరం పెట్టి నేను తప్పు చేస్తున్నానా అని తన్ను తాను ప్రశ్నించుకుంది. ఇటు విక్రమ్ ఇంట్లో నుంచి గెంటి వేయబడిన మాయ సిటీ చివర ఉన్న ఒక చీకటి హోటల్ రూమ్లో బస చేస్తుంది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. ముఖంలో అలంకారం లేదు. పగతో రగిలిపోతున్న ఒక పిచ్చిదాన్లా ఆమె తయారైంది. టేబుల్ మీద ఉన్న మద్యం గ్లాసును ఒక గుటకలో ఖాళీ చేసింది. విక్రమ్, నన్నే అవమానించి గెంటేస్తావా? నాకంటే ఆ పల్లెటూరు పిల్లే నీకు ఎక్కువైపోయిందా? నీ ఆస్తి కోసం నేను ఆశపడ్డానని అన్నావు కదా. ఇప్పుడు నీకు ఆస్తి లేకుండా చేస్తాను. నువ్వు నీ సహస్ర రోడ్డున పడి అడుక్కునేలా చేస్తాను అంటూ పళ్ళు నూరుకుంది. మాయ తన ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి డయల్ చేసింది. అవతల వైపు నుంచి గంభీరమైన వాయిస్ వినిపించింది. హలో మాయా, ఎలా ఉన్నావు? విక్రమ్ని పెళ్లి చేసుకుని మహారాణిలో ఉన్నావనుకున్నాం. ఇలా నా కోసం ఫోన్ చేశావేంటి? ఆ గొంతులో వెటకారం ఉంది. అది ప్రకాష్. బిజినెస్ వార్డులో విక్రమ్కి బద్ధశత్రువు. విక్రమ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎన్నోసార్లు అతడి కంపెనీని నాశనం చేయాలని చూసి ఓడిపోయినవాడు. ప్రకాష్, నాకు నీ వెటకారం వినే ఓపిక లేదు. విక్రమ్ను దెబ్బ కొట్టాలని నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఆ అవకాశం నేను నీకు ఇస్తున్నాను. విక్రమ్ కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన టెండర్ ఫైల్ నా దగ్గర ఉంది. వారికి తెలియకుండా ఒక సెన్సిటివ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను నా మెయిల్కి ఫార్వర్డ్ చేసుకున్నాను. ఇది గనక నీ చేతిలో ఉంటే విక్రమ్ కంపెనీ నష్టాలు కూరుకుపోవటం ఖాయం అంది మాయ కక్షగా. అవతల వైపు ప్రకాష్ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. వావ్, వండర్ఫుల్ మాయా. కాంతానికి ప్రతిఫలం నీకేం కావాలి? నాకు విక్రమ్ నాశనం అవటం కావాలి. అతడు ఆస్తిపోయిన తర్వాత వాడు నా కాళ్ళ దగ్గరకు రావాలి. అప్పుడు వాడిని ఆ సహస్రం ముందు అవమానించి ముక్కలు ముక్కలు చేయాలి. ఆ టెండర్ ఫైల్ నేను నీకు పంపిస్తాను. నీ పన్ను కానివ్వు అని చెప్పి ఫోన్ కట్ చేసింది మాయా. ఆమె పెదవుల మీద ఒక పైశాచికమైన నవ్వు వికసించింది. సహస్ర, మొన్నటిదాకా నా ఆట ఒక ఎత్తు, ఇప్పుడు నా ఆట ఇంకో ఎత్తు. విక్రమ్ నాశనం అయ్యాక
అతడికి నువ్వు భారం అవుతావు. అప్పుడు చూస్తాను మీ అంతు చిక్కని ప్రేమ కథ ఎలా సాగుతుందో అని గట్టిగా నవ్వింది. మరుసటి రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాస్త్ర స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి చిరుజల్లు మొదలయ్యాయి. పిల్లలందరూ ఆటోలు వ్యాన్లలో వెళ్ళిపోయారు. శాస్త్ర దగ్గర గొడుగు లేదు. హాస్టల్కి వెళ్ళాలంటే కనీసం 15 నిమిషాలు నడవాలి. చినుకులు వేగం పుంజుకుంటున్నాయి. సహస్ర తన బ్యాగ్ను తలకు అడ్డు పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక చిన్న బస్టాప్ షెల్టర్ దగ్గరకు పరిగెత్తింది. అప్పటికి వర్షం భారీగా కురుస్తుంది. రోడ్లని క్షణాల్లో ఖాళీ అయిపోయాయి. బస్టాప్లో ఆమె ఒంటరిగా ఉంది. చలిగాలికి ఆమె శరీరం వణుకుతుంది. కాటన్ చీర కావడంతో చలి మరింత ఎక్కువగా అనిపిస్తుంది. 2 చేతులు కట్టుకుని వర్షం తగ్గుతుందేమోనని ఆకాశం వైపు ఆశగా చూస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ వర్షపు తెరలను చీల్చుకుంటూ ఒక నల్లటి ఆడి కారు వచ్చి ఆ బస్టాప్ ముందు ఆగింది. సహస్ర గుండె ఒకసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆ కారు ఎవరిదో ఆమెకు బాగా తెలుసు. అది విక్రమ్ కారు. కార్ డోర్ తెరుచుకుంది. లోపల నుంచి ఒక పెద్ద నల్లటి గొడుగు తెరుచుకుంది. ఆ గొడుగు కింద నుంచి విక్రమ్ బయటకు వచ్చాడు. వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్లో ఉన్నాడు. వర్షపు చినుకులు గొడుగును తాకుతూ రసమయమైన శబ్దం చేస్తున్నాయి. విక్రమ్ నెమ్మదిగా స్థిరంగా అడుగులు వేస్తూ సహస్ర వైపు నడిచి వచ్చాడు. సహస్ర అతన్ని కన్నార్పకుండా చూస్తుంది. అతడి కళ్ళల్లో ఒకప్పటి అహంకారం లేదు. ఇప్పుడు కేవలం ఆమె పట్ల ఆరాధన మాత్రమే ఉంది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న గొడుగును ఆమె తల మీదకు జరిపాడు. అలా చేయడం వల్ల సహస్ర మీద వర్షం పడ్డం ఆగిపోయింది. కానీ గొడుగు పక్కకు జరపడంతో విక్రమ్ పూర్తిగా వర్షంలో తడిసిపోతున్నాడు. అతడి షర్టు క్షణాల్లో తడిసి ముద్దైపోయింది. ముఖం మీదుగా వర్షపు నీరు కారిపోతుంది. అయినా సరే అతడు కదలకుండా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమెకు రక్షణగా గొడుగు పట్టుకొని నిలబడ్డాడు. సహస్ర మనసు ద్రవించిపోయింది. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న భయాలన్నీ ఆ వర్షంలో కొట్టుకుపోతున్నట్టు అనిపించింది. ఏం చేస్తున్నారు విక్రమ్ గారు? మీరు పూర్తిగా తడిసిపోతున్నారు అంది సహస్ర ఆందోళనగా తన వణుకుతున్న స్వరంతో. గొడుగును తన వైపు కాకుండా అతడి వైపు నెడ్డానికి ప్రయత్నించింది. విక్రమ్ గొడుగును అలాగే ఉంచి చిన్నగా నవ్వాడు. తడవని సహస్ర, ఇన్నాళ్ళ నా అహంకారంతో నేను నీకు పెట్టిన కన్నీటి మంటలు ఈ వర్షంలోనైనా చల్లబడినివ్వు. నీకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ వర్షం నాకొక లెక్క అన్నాడు ఎంతో సున్నితంగా. ఆ మాటలు సహస్ర గుండెను నేరుగా తాకాయి. అతడి కళ్ళల్లో ఉన్న నిజాయితీ ముందు ఆ మౌనం కూడా తల వంచింది. మీకు జలుబు చేస్తుంది, ప్లీజ్ కారులోకి వెళ్ళండి అంటూ తన పమిట కొంగుతో అప్రయత్నంగా అతడి ముఖం మీద ఉన్న నీటిని తుడవబోయింది. ఆ స్పర్శ తగిలిన మరుక్షణం ఇద్దరి మధ్య కరెంటు పాసినట్లు అనిపించింది. సహస్ర వెంటనే చేయి వెనక్కి తీసుకుంది. ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. విక్రమ్కు ఆమె చేసిన ఆ చిన్న పని ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఈ ప్రపంచంలో ఇంకేమీ వద్దన్నంత ఆనందం. నువ్వు వస్తేనే నేను వెళ్తాను సహస్ర. దయచేసి మొండికేయకు. కారెక్కు, నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. అంతకు మించి నేనేమీ అడగను అని రిక్వెస్ట్ చేశాడు. ఆ వర్షంలో అతన్ని ఇంకా తడవనివ్వటం ఇష్టం లేక సహస్ర మౌనంగా తల ఊపి కారు వైపు నడిచింది. విక్రమ్ ఆమెకు గొడుగు పట్టుకొని ఆమె కారులో కూర్చునే వరకు తడుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారులో ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. వర్షం వల్ల కారు అద్దాలన్నీ మంచుతో కప్పుకపోయాయి. ఏసీ ఆన్ చేస్తే సహస్రకు చలి వేస్తుందని విక్రమ్ హీటర్ ఆన్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక అందమైన నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒకరి హృదయ స్పందన మరొకరు స్పష్టంగా వినిపిస్తుంది. సహస్ర అద్దం మీద పడుతున్న నీటి చుక్కలను చూస్తుంది. విక్రమ్ అప్పుడప్పుడు ఓరకంట ఆమెను చూస్తున్నాడు. రేపటి నుంచి నీ స్కూల్ టైమింగ్స్ మారుతున్నాయటక సహస్ర అడిగాడు విక్రమ్ మౌనాన్ని బద్దలు కొడుతూ. సహస్ర ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. మీకు ఎలా తెలుసు? విక్రమ్ చిన్నగా నవ్వాడు. నీ గురించి ప్రతి విషయం నాకు తెలుసు సహస్ర. ఉదయం నువ్వు ఏ టైంకి లేస్తావు? నీకు నచ్చిన ఫుడ్ ఏంటి?
చింటుగాడితో నువ్వు ఆడుకునే ఆటలేంటి అన్నీ తెలుసు. నా జీవితంలో నేను పోగొట్టుకున్న సంతోషాన్ని ఇప్పుడు దూరం నుంచి చూసి మురిసిపోతున్నాను అని అన్నాడు. శాస్త్ర ఏమీ మాట్లాడలేకపోయింది. అతని మాటలోని స్వచ్ఛమైన ప్రేమ ఆమెను కట్టిపడేస్తుంది. ఇంతలో హాస్టల్ గేటు వచ్చింది. కారు ఆపాడు విక్రమ్. శాస్త్ర డోర్ తీసి బయటకు వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ గారు అని పిలిచింది నెమ్మదిగా. విక్రమ్ ఆతృతగా ఆమె వైపు చూశాడు. మీరు తడిసిపోయారు. ఇంటికి వెళ్ళగానే వేడి నీళ్ళతో స్నానం చేయండి. రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, జాగ్రత్త అని చెప్పి సిగ్గుతో తలదించుకొని వర్షంలోనే హాస్టల్ లోపలికి పరిగెత్తింది సహస్ర. విక్రమ్కు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆమెకు నా మీద ప్రేమ ఇంకా బతికే ఉంది. నాకు జాగ్రత్త చెబుతుంది అంటే నా సహస్ర మళ్ళీ నా దగ్గరకు రావటం మొదలైంది అని సంతోషంతో స్టీరింగ్ మీద గట్టిగా గుద్దుకున్నాడు. ఆ రోజు వర్షం అతడికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు. రాత్రి జరిగిన సంఘటనను తలుచుకొని చిరునవ్వులు చిందిస్తూ ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగైనా ఈ వారం సహస్రను నా ఇంటికి తీసుకువెళ్ళాలి అని మనసులో ఫిక్స్ అయ్యాడు. అప్పుడే హఠాత్తుగా అతడి క్యాబిన్ డోర్ తెరుచుకొని డిటెక్టివ్ దేవ్ ఆతృతగా లోపలికి వచ్చాడు. దేవ్ ముఖం చూస్తే ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనిపిస్తుంది. అతని నుదుట చెమట పట్టి ఉంది. సార్ అన్నాడు దేవ్ గట్టిగా శ్వాస తీసుకుంటూ. విక్రమ్ నవ్వు ఆగిపోయింది. ఏమైంది దేవ్, ఎందుకంత కంగారుగా ఉన్నావు? శాస్త్రకి ఏమైనా అయిందా అని సీట్లోంచి పైకి లేచాడు. శాస్త్ర గారికి ఏమీ కాలేసా, కానీ నాకు భయంకరమైన నిజం తెలిసింసా. దేవ్ గొంతు వణుకుతుంది. ఏంటది, సూటిగా చెప్పు విక్రమ్ గద్దించాడు. మాయగారు మొన్న రాత్రి రౌడీలతో దొరికిపోయిన తర్వాత ఆమె మీ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఒక పాత కేసును తవ్వటం మొదలుపెట్టారు సార్. అది మీ నాన్నగారి యాక్సిడెంట్కి సంబంధించిన కేసు. శాస్త్రగారి నాన్న రామచంద్రరావు గారు మీ నాన్నను రక్షించిన ప్రమాదం గురించి మాయ వివరాలు సేకరించింది సార్. అయితే ఏంటి దేవ్, ఆ ప్రమాదంలో రామచంద్రరావు గారు మా నాన్నను కాపాడారు. ఆయన దేవుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. విక్రమ్కు చిరాకు వేసింది. దేవ్ తల అడ్డంగా ఊపాడు. లేదు సార్, మనం నమ్ముతున్నది నిజం కాదు సార్. మాయ తవ్వి తీసిన నిజం ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది రామచంద్రరావు గారికి కాదు. మీ నాన్నగారి కారును కావాలని గుద్దింది, ఆయన ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసింది మరెవరో కాదు సార్, అది రామచంద్రరావు గారే. విక్రమ్ కింద భూమి ఒక్కసారిగా పేలినట్లు అనిపించింది. ఏమంటున్నావు దేవ్? విక్రమ్ నోటి వెంట మాట రావటం లేదు. అవును సార్, తన తప్పును కప్పుచ్చుకోవడానికి, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రామచంద్రరావు గారు మీ నాన్నగారిని ఆసుపత్రిలో చేర్పించి దేవుళ్ళ నాటకమాడారు. ఆ తర్వాత మీ ప్రాపకం సంపాదించి తన కూతుర్ని మీ మెడకు కట్టారు. ఆ పాత పోలీస్ రికార్డ్స్, సాక్ష్యాలు అన్నీ ఇప్పుడు మాయ చేతిలో ఉన్నాయి. ఆమె ఆ సాక్ష్యాలను తీసుకొని ఇప్పుడే సహస్రగారి స్కూల్కి బయలుదేరింది సార్. సహస్రగారికి ఆ నిజం చెప్పి ఆమె చేత మీ దగ్గర తలవంచెల చేయాలని వెళ్తుంది. విక్రమ్కు ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించింది. తన తండ్రిని చంపోయిన వాడి కూతుర సహస్ర. ఈ పెళ్ళంతా ఒక కుట్రలో భాగమా? ఇన్నాళ్ళు తను నమ్మిన దేవుడు ఒక హంతకుడా? మెదడు మొద్దుబారిపోయింది. కానీ మరుక్షణం అతడికి ఒకటే ఆలోచన వచ్చింది. సహస్ర ఆ నిజం తెలిస్తే ఆమె బతకలేదు. ఆమె తండ్రి మీద ఉన్న గౌరవమే ఆమెకు సర్వస్వం. మాయ నిజం చెబితే నా సహస్ర గుండె ఆగిపోతుంది. దేవ్, కార్తీ, మనం ఇప్పుడే స్కూల్కి వెళ్ళాలి, మాయను ఆపాలి అంటూ పిచ్చివాళ్ళ బయటకు పరిగెత్తాడు విక్రమ్. విక్రమ్ మాయను ఆపగలుగుతాడా? దేవ్ చెప్పిన నిజంలో మర్మం ఏంటి? రామచంద్రరావు నిజంగానే విక్రమ్ తండ్రిని చంపాలనుకున్నాడా? సహస్రకి నిజం తెలిస్తే ఆమె తీసుకునే నిర్ణయం ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.